నమస్తే, వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. పేదవారిని ఆదుకునే ఆపన్న హస్తం ప్రతి మనిషిలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపిన ప్రముఖ మానవతావాది కుదరవల్లి నరసయ్య. కలియుగదైవం శ్రీ తిరుమలేశ్వరుని ఆశీస్సులో తాను సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నానని స్పష్టం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణలో చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అనుగ్రహం. స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగింపు. చివరి రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ మాలదారులు. పేదవారిని ఆదుకునే ఆపణ హస్తం ప్రతి మనిషిలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా ప్రముఖ మానవతావాది కుదరవల్లి నరసయ్య తెలిపారు. కలియుగ దైవం ఆ తిరుమలేశ్వరుని ఆశీస్సులతో తాను సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు సురక్ష కన్వీనర్ ప్రముఖ సమాజ సేవకులు తిరుమల శ్రీవారిని తరించారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల అన్న ప్రసాదాలకు గాను తనవంతుగా 10 క్వింటాల కూరగాయలను సమర్పించారు. స్వామివారికి చంద్రుడికో నూలుపోగులాగా దీపానికో చమురుచోకలాగే అని భావించే నరసయ్య ఇదే బ్రహ్మోత్సవాల్లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో స్వామివారి పల్లకి సేవలకు వస్త్ర బహుకరణ చేసిన ఆయన ఈసారి బ్రహ్మోత్సవాల నిత్యం ఆ స్వామివారి మేలుకొల్పు సేవ నుంచి పౌళింపు సేవ వరకు అయ్యవారి సేవకులుగా ఉంటూ అటు భక్తులకు ఇటు స్వామివారికి వారధిలాగుండే పూజారులకు ప్రధాన అర్చకులకు స్వామివారి ఆజ్ఞగా భావించి నూతన వస్త్రాలను సమర్పించుకొని వారి ఆశీర్వచనాలను అందుకున్నారు. వెంకటేశ్వర స్వామివారి పూజారులకే కాకుండా స్వామిగారి అన్నగారైన గోవిందరాజ స్వామివారి పూజారులతో పాటు తిరుచానూరు శ్రీకాళహస్తి ఆలయ పూజారులకు కూడా వేద పండితులకు కూడా నూతన వస్త్రాలను సమర్పించారు. అనంతరం నరసయ్య మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సన్నిధిలో చేసిన సేవ మరెందరో భక్తులకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ సృష్టిలో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్న సూక్తిని తాను తోచ తప్పకుండా పాటిస్తూ అనేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పారు. ఆ మహాభాగ్యాన్ని తనకి ప్రసాదించిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి కుదరవల్లి నరసయ్య శతకోటి నమస్కారం తెలియజేస్తున్నారని అన్నారు. మరెందరో భక్తులకు ఆదర్శనీయులుగా నిలిచారు ఆయన. మానవతావాది ప్రముఖ సమాజ సేవకులు కుదరవల్లి వెంకట నరసయ్య కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందచేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా సురక్షా కమిటీ సభ్యులు తెలిపారు. నరసయ్య చేసే సేవా కార్యక్రమాలు వెనుదనగా నిలుస్తున్న నందమూరి రామకృష్ణ బాబు, వీరమాచనేని శివప్రసాద్, డీజీపీ హర్ష్ కుమార్ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర బాబులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత సత్యం, ప్రముఖ సినీ గేయ రచయిత సాగర్ నారాయణ, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, శ్రీనివాసరావు తదితరులు సురక్షా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలో చివరి రూపము శ్రీ రాజరాజేశ్వరి దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఆ దేవత త్రిపురాయుత్రాలలో పూజలు అందుకుంటుంది. అమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉంది. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. అమ్మ యోగమూర్తి మాయమోహిత మానవ మనో చైతన్యాన్ని రాజరాజేశ్వరి దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి అమ్మ అధిష్టాన దేవత. దేవదానవులు పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకని దీనికి విజయదశమి అను పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మున్నగునవి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టంచు ఆ కార్యక్రమాన్న విజయం తథ్యమని పురాణాలు చెబుతున్నాయని దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ చెప్పారు. ఈ విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన చేసి సమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారని తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా 11 రోజులు వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజు యాగశాలలో చండీ హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి ఆన రామనారాయణ రెడ్డి, దుర్గగుడి ఈవో సేనానాయక్ పాల్గొన్నారు. దసరా ఉత్సవాల చివరి రోజు ఇంద్రకీలాద్రికి భవానీ మాలదారులు పోటెత్తారు. దసరా ఉత్సవాల ముగింపునకు సంకేతంగా దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్, దేవస్థాన ఈవో సీనా నాయక్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణు వడ్ల శివప్రసాద్ శర్మ, ఋత్వికుల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దసరా ఉత్సవాలు దుర్గమ్మ దయతో ప్రశాంతంగా ముగిశాయన్నారు. దుర్గమ్మ చల్లని చూపుతో లక్షలాది మంది భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు ముగియడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ మాసం 22వ తారీఖున ప్రారంభమైనటువంటి అంకురార్పణతో ఆగమ శాస్త్రం ప్రకారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలని అత్యంత ఘనంగా ప్రతినిత్యం నిర్వహించడం జరిగింది. ఈరోజు విజయదశమి ఆగమ పండితుల యొక్క ఆలోచన సూచనల ప్రకారం ఈ మహాపూర్ణాహుతితో వైదిక కార్యక్రమాలన్నీ ఇవాళ పూర్తవుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు అందరి ద్వారా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రంలో జరగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి అపచారాలు లేకుండా పూర్ణాహుతి వరకు సక్రమంగా పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం యొక్క ఈవోలు, అధికారులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పరిపూర్ణం కావడింది అని చెప్పి సంతోషంగా ఇవాళ వ్యక్తీకరిస్తూ ఉన్నాను. ఈ పూర్ణాహుతితోటి ఈరోజు అమ్మవారి ఉత్సవాలు, వైదిక కార్యక్రమాలు, పూజా కైంకర్యాలు ఈరోజు విజయదశమి రోజు పూర్తి కాబడ్డాయని చెప్పి ఎంతో సంతోషంగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందుకు మీరందరూ సహకరించి ఈ ఉత్సవాలను సంతోషంగా ముందుకు నడిపించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షల్ని,
అభినందనల్ని తెలియజేస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. నిత్యార్జిత సేవలను అర్చకులు ఏకాంత సేవలుగా కొనసాగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం రుద్రహోమం, నవగ్రహం, శాంతి హోమం, చండీ హోమం, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నావనార్చన, శాంతి కళ్యాణ సేవలు పరోక్షంగా భక్తుల గోత్ర నామాలతో జరిపిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో పవిత్రమైన జగన్మాత దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులతో చండీ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమంలో పుణ్య దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన వేద పండితులు లోక కళ్యాణం కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం స్వయం వ్యక్తమై వెలసినటువంటి దుర్గామ్మవారి యొక్క క్షేత్రంలో విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినవి. ఈరోజు జరిగినటువంటి పూర్ణాహుతి వల్ల రాష్ట్రం శాంతి సుస్థిరతగా ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం యొక్క క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కోసమనే మనం ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి అని వేదం చెప్తున్నది. అంటే ఏమిటంటే పూర్ణాహుతి యొక్క ఆ ద్రవ్యాలలో ఎంత సుగంధమైనటువంటి ఎంత విశేషమైనటువంటి ఔషధీదిగా ఉంటుందో రాష్ట్రం అంతా కూడాను ఆ పూర్ణాహుతి చేసినటువంటి యొక్క ధూమం ఎంత దూరం అయితే విశ్వవ్యాప్తి అవుతుందో అంత దూరము కూడా చక్కని వర్షాలు పడి పాడి పంటలతో రాష్ట్రము దేశము అంతా కూడాను సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. పాలకులకి సర్వశత్రు పీడలు నివారణ అవుతాయి. చక్కని ధర్మ పరిపాలన చేస్తారు. మరి ఈ 11 రోజుల నుంచి కూడాను ఈరోజు ఈ సంవత్సరం విశేషము మనకి 11 రోజులు వచ్చినాయి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఎందుకంటే కాలచక్రంలో వచ్చినటువంటి మార్పు వల్ల ఒక తిథి వృద్ధి చెందిన కారణంగా మనం 11 రోజులు చక్కని అలంకారాలతో మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నాము. మార్ట్స్ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న దసరా ప్రభా మహోత్సవాలని జయప్రదం చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమా కోరారు. రంగ అభిమానులు, కూటమి పార్టీ నాయకుల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఎన్ని కార్యక్రమాలున్నా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ జగన్మాత దుర్గమ్మ తల్లి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రంలో దసరా అంటే విజయవాడ, దసరా అంటే కనకదుర్గమ్మ తల్లి. ఆ పూర్వ వైభోగం, విజయవాడ సంస్కృతి, విజయవాడ సాంప్రదాయాలు, దసరా సాంప్రదాయాలు, పండగ విశిష్టతని తెలిపే విధంగా ఈరోజు విజయవాడలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పరంగా దుర్గమ్మ తల్లి దగ్గర రోజు 2 లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. రంగగారి ఉండగా జరిగిన ఈ ఉత్సవాలు ఇప్పుడు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మార్ట్స్ అధినేతలు ఇద్దరు చంటి బావి అన్నా చేద్దాము అని చెప్పి నన్ను అడిగితే దానికి నేను అలాగే తమ్ముడు తప్పకుండా చేద్దామన్నాం. దాన్ని పూర్తి బాధ్యత ఆ సోదరులు ఇద్దరు తీసుకొని ఈ ఉత్సవాన్ని దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా ఉండే స్థాయిలో ఈ ప్రభ మహోత్సవం అమ్మవారిది చేయటానికి పూనుకున్నారు. వారికి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ, ఇకపోతే ఉభయ రాష్ట్రాల్లో
రంగా గారు, రాధా గారి అభిమానులు అందరికీ కూడా మీ మీడియా ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారా ఆ ప్రభ మహోత్సవానికి మీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నా సవినయంగా. ఏదైతే రంగా గారు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన కార్యక్రమం ఆగిపోయింది అనుకున్నామో, అది చాలా సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళా రాధా రంగ మిత్రమండలి తరపున, అలానే చిన్నపాటి శ్రీను గారు, అలా బాబీ గారు, చంటి గారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా విజయవాడ దద్దరిల్లే విధంగా 4వ తారీఖు ముఖ్యంగా ప్రభ కార్యక్రమం మొదలవుతుందంటే చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ దేశంలోనే ఎక్కడ రాధారంగ అభిమానులు ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు రండి, లేదంటే దీన్ని చక్కగా వీక్షించి దీన్ని అనుభవం చెందాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. విజయవాడ నగరంలో 24 గంటల పాటు ఎండి జనరల్ మెడిసిన్ వైద్య సేవలు అందించే ఏకైక హాస్పిటల్ తమదేనని హాస్పిటల్ డాక్టర్ స్వప్న తెలిపారు. 24 గంటలు ఓపీడీ నడుస్తుందన్నారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ తమ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ భారతీ నగర్ లోని స్వప్న హాస్పిటల్లో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న మాట్లాడుతూ నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నగరంలో 24 గంటలు ఎండి జనరల్ మెడిసిన్ వైద్య సేవలు అందించే ఏకైక హాస్పిటల్ తమదేనని హాస్పిటల్ డాక్టర్ స్వప్న తెలిపారు. 24 గంటలు ఓపీడీ నడుస్తుందన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఎమర్జెన్సీ వైద్య సేవలను అందిస్తామని, అత్యవసర సమయాల్లో ఎంబీబీఎస్ వైద్యులు కాకుండా ఎండి జనరల్ మెడిసిన్ వైద్య సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 24 గంటలు ల్యాబ్, ఫార్మసీ ఉంటుందన్నారు. విజయవాడ వాసులు తమ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హలో అండి, మా స్వప్న హాస్పిటల్స్ అండ్ టీం తరపున మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు. మా హాస్పిటల్లో స్పెషాలిటీ ఏంటంటే 24 గంటలు ఎండి జనరల్ మెడిసిన్ అందుబాటులో ఉంటారు. ఓపీడీ నడుస్తుంది 24 గంటలు మా దగ్గర అట్ నార్మల్ ప్రైజెస్, ఎక్స్ట్రా ప్రైజెస్ అంటూ ఏమీ ఉండవు. సో దీన్ని మీరందరూ కూడా వినియోగించుకోగలరు. సో ఫీవర్స్ అలాంటి ఎమర్జెన్సీస్ అలాంటి వచ్చినప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ కాకుండా ఎండి జనరల్ మెడిసిన్ ఉండే ఏకైక హాస్పిటల్ విజయవాడలో మాదే. అది గర్వంగా చెప్పుకోగలను నేను. థ్యాంక్ యూ. స్వప్న హాస్పిటల్స్ తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు. మా పేషెంట్లకి, స్వప్న హాస్పిటల్ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. స్వప్న హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే 24/7 జనరల్ ఫిజిషియన్ ఎండి అవైలబుల్గా ఉంటారు. ఫార్మసీ అవైలబుల్గా ఉంటుంది అండ్ ల్యాబ్ అవైలబుల్గా ఉంటుంది. ఇంగ్రీ విజయవాడలో కాదు, ఏపీలో ఎక్కడా కూడా ఈ సౌకర్యం లేదు. 24/7 ఎండి జనరల్ ఫిజిషియన్ ఎక్కడా లేదు. మళ్ళీ ఇంకొకసారి విజయదశమి శుభాకాంక్షలు. అహింస సత్యాలను ఆయుధాలుగా చేసుకుని శాంతియుతంగా స్వతంత్ర పోరాటం జరిపి దేశానికి స్వతంత్రం అందించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేపథ్యంలో ఆయన స్మరించుకుని ఆయన నిరాడంబరత్వం, దేశం పట్ల అంకిత భావం, ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ అంటూ ఆయన ఇచ్చిన అజరామర నినాదం నేటికి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, మాజీ డిప్యూటీ మేయర్ చెల్లారావు, వైసీపీ నాయకులు కోటినాగులు, చందా కిరణ్, రాజ్ కమల్, డేవిడ్ రాజ్, మోయిన్, హనక్,
ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింస సత్యాలను ఆయుధాలుగా చేసుకుని శాంతియుతంగా స్వాతంత్ర పోరాటం జరిపి దేశానికి స్వాతంత్రం అందించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి నేపథ్యంలో ఆయనను స్మరించుకుని ఆయన నిరాడంబరత్వం, దేశం పట్ల అంకిత భావం, ముఖ్యంగా జై జవాన్ జై కిసాన్ అంటూ ఆయన ఇచ్చిన అజరామర నినాదం నేటికి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీ గారి 156 అలాగే 121 లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా ఆఫీసులో జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళు ఈ జాతికి చేసిన సేవల్ని ఈ రోజున మనందరం కూడా ఆర్చిస్తూ వారి బాటలోనే మనందరం పయనిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యంలో మేమందరం కూడా వాళ్ళిద్దరికీ ఘనంగా జయంతి కార్యక్రమం చేసుకుంటాం. అవినాష్ గారితో గర్వంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో గాంధీ గారి 156వ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి 121వ జయంతిని ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరుపుటకు అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఎన్నో త్యాగాల వల్లనే ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఆయన బాటలోనే మనందరూ కూడా నడవాలని చెప్పి, అలాగే ఎంతోమంది పిల్లలందరూ కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరూ కూడా బాగా చదువుకుని మంచి ప్రయోజకులయ్యి దేశం కోసం పోరాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మళ్ళీ ఈ యొక్క జయంతి కార్యక్రమం చేసుకోవడానికి అందరూ కూడా సముఖంగా ఉన్నాం. తప్పనిసరిగా గాంధీ గారి ఆశయాలని, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన వైఎస్ఆర్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈరోజు దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆఫీసులో గాంధీ గారి జయంతి మరియు లాల్ బహదూర్ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు జరుగుకుంటూ, మరి నిజంగా వాళ్ళిద్దరూ చనిపోయి దాదాపు 100 సంవత్సరాలు పైన కానీ అదే స్ఫూర్తితో మనం ప్రతి సంవత్సరం చేస్తామంటే ఆ రోజున వాళ్ళ త్యాగ ఫలమే ఈ రోజున మనం ఇలా ఉండటానికి కారణం. మరి ప్రతి ఒక్కళ్ళకి ఈ జయంతి సందర్భంగా తెలుసుకుంటూ ప్రతిరోజు ఇలాగే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని శ్రీ హీరో శర్వానంద్ దర్శించుకున్నారు. ఎంపీ కిషన్ చిన్ని దంపతులతో కలిసి వచ్చిన హీరో శర్వానంద్కు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ అమ్మవారిని దసరా శరణ్ నవరాత్రుల్లో దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు బాగున్నాయని, ఎంపీతో వచ్చి దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. దేవి శరన్నవరాత్రులు ఇవాళ ఆఖరి రోజు. ఇంద్రకీలాద్రి మీద వైభవంగా అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి వాళ్ళ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరికీ సకల సౌకర్యాలు దేవాదాయ శాఖ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. నిజంగా చూస్తే మూలా నక్షత్రం రోజు 196,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలామంది వివిఐపీలు రెగ్యులర్గా వస్తున్నా కూడా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం ఏర్పాట్లు జరిగినాయి. వాళ్ళ నుంచి భవానీలు కూడా భారీ ఎత్తున రాబోతున్నారు. ఈ 3 రోజులు కూడా చాలా భారీ ఎత్తున భక్తులు వస్తారు. కాబట్టి ప్రతినిత్యం అటెన్షన్లో ఉండి అధికారులు కానీ అందరం కానీ ప్రతినిత్యం అక్షాంక్షంలో ఉండి ఎక్కడికక్కడ
క్రౌడ్ మానిటరింగ్ బ్రహ్మాండంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఉంది. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా మేము రెక్టిఫై చేసుకుంటున్నాం. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 95% హ్యాపీనెస్ ఇది చూపిస్తున్నారు. అంటే ఏర్పాట్లు అంత గొప్పగా ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ వారికి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ చేస్తున్న రాజకీయ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి అందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అండ్ చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చాను, ఇక్కడే పుట్టాను. బట్ అదే నాకు చిన్ని గారితో చెప్తున్నా, అసలు ఈ అరేంజ్మెంట్స్ కానీ చూస్తుంటే అసలు విజయవాడలా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యారికేడ్స్ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ మన బ్యారేజ్ దాకా ఉన్నాయి. తిరుపతి గుర్తొచ్చింది. అండ్ అదే చెప్తా ఉన్నారు 196,000 మంది వరకు వస్తున్నారు మన మూలాక నక్షత్రం అని. అండ్ ఈరోజు కూడా కౌంట్ దాటుతుంది అన్నారు. సో ఇలా భక్తులందరినీ కలుసుకోవడం, చూడటం, అమ్మవారి దర్శనం దసరా రోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ సంతగా ఉండాలని కోరుకుంటున్నాను. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం సీతన్నపేట గాయత్రి ఫంక్షన్ హాల్లో అమ్మవారి వేషధారణ పోటీలు కన్నుల పండుగ జరిగాయి. ప్రతి ఏటా దసరా పండుగ నాడు శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి వేషధారణ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు శ్రీదేవి తెలిపారు. నగరంలోని సత్యనారాయణపురం సీతన్నపేట గాయత్రి ఫంక్షన్ హాల్ నందు శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి వేషధారణ పోటీలు చూపరులను కట్టిపడేశాయి. శ్రీదేవి సాంస్కృతి సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి సుమారు 100 మంది మహిళా మనులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. స్వయంగా అమ్మవారే ఇంద్రకీలాద్రి నుంచి దిగివచ్చిందా అనే విధంగా మహిళలు తమ అద్భుత వేషధారణతో ఆహుతులకు ఆశ్చర్యాన్ని కలిగించారు. ప్రతి ఏటా దసరా పండుగ నాడు శ్రీదేవి సాంస్కృతి సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి వేషధారణ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకురాలు శ్రీదేవి తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు దూపాటి శ్రీదేవి. గాయత్రి కళ్యాణ మండపంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గాయత్రి సొసైటీ పెద్దలందరి సమక్షంలో చాలా అద్భుతంగా, చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గాయత్రి సొసైటీ మరియు శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి వేషధారణ పోటీలు పెట్టాము. సుమారుగా విశేషంగా 100 మంది పాల్గొన్నారు. చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి వివిధ అవతారాలు, నవదుర్గలు అన్నీ కలిపి వేషం అమ్మవారి అవతారాలలో వచ్చారు. అలాగే ఈరోజు బతుకమ్మ పండుగ కూడా వచ్చింది కాబట్టి అమ్మవారి వేషాలు వేసుకున్న వాళ్ళందరితోటి నేను బతుకమ్మ ఆడిచ్చాను. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ పెద్దలందరూ, ఈ సుబ్బారావు గారు, వీరి ఆధ్వర్యంలోనే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దునపూట పూజ చేస్తున్న, పొద్దునపూట ఏ అమ్మవారు అయితే అవతారం ఉంటుందో అమ్మవారి అష్టోత్తరాలు చదువుతున్నాము. పొద్దునపూట కుంకుమ పూజలు, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు,
జరుగుతున్నాయి. ఈ గాయత్రి కళ్యాణ మండపం కట్టి 14 సంవత్సరాలు అయింది. నిర్విఘ్నంగా దసరా ఉత్సవాలు ఇప్పటి వరకు ఆటంకాలు లేకుండా జరుగుతూ వస్తున్నాయి. పెద్దలందరికీ ధన్యవాదాలు. మీడియా మీ సోదరులందరికీ నా నమస్కారాలు. మా గాయత్రి సొసైటీ స్థాపించి 14 సంవత్సరం అయింది. దీనికి మల్లాది విష్ణు గారు చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో మేము 25 మందికి ప్రతి సంవత్సరం ఉపనయనాలు చేస్తూ ఉంటాము. ఎవరు పేదలు ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా వాళ్ళకి డబ్బులు హాస్పిటలైజేషన్ అన్నీ మేమే చేస్తాము. తర్వాత ప్రతిసారి మెడికల్ క్యాంపులు పెడతాము. తర్వాతనేమో అయ్యప్ప స్వామి భజనలు పెడతాము ప్రతి సంవత్సరం. తర్వాతనేమో రేపు 5వ తారీఖు వెంకటేశ్వర కళ్యాణం చేస్తున్నాము. తిరుపతి నుంచి ఋత్వికులు చేస్తారు. ప్రతి కార్యక్రమం ఘనంగా మల్లాది విష్ణు గారు చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలు. ఏమండి ఈరోజు మేము ఇక్కడ వేషధారణ పోటీలు పెట్టాము. రోజు ఈ 9 రోజుల నుంచి రోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకటి హనుమాన్ చాలీసా ఒకరోజు ఏమో అదేంటి భరతనాట్యము అట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విశాఖకు 300 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని తెలిపింది. ఇవాళ రాత్రికి గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే విశాఖలో వర్షం బీభత్సం సృష్టిస్తోందని, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెట్లు హోర్డింగ్ నేల కొరిగాయి. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జియుఎంసి కార్యాలయం చినవాల్తేరు ఈస్ట్ పాయింట్ కాలనీలో చెట్లు కూలినట్లు సమాచారం. ఈ మేరకు వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఏదైనా సమస్య తలెత్తితే విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 089125901000 089125901002 ఫోన్ చేయాలని అధికారులు కోరారు. నగర ప్రజలకు డి ఛానల్ ప్రేక్షకులకు టీడీపీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ నేత పర్చూరి ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. విజయవాడ ఉత్సవ విజయవంతం చేయడానికి సహకరించిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. నగర ఖ్యాతిని పెంచేందుకు కూటమి నేతలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు జరిగే విజయవాడ ఉత్సవ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ రోజు మీడియా మిత్రులకు అట్లాగే డి ఛానల్ ప్రేక్షకులకు అట్లాగే విజయవాడ నగర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే విజయదశమి రోజు నాడు విజయవాడ ఉత్సవాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రజలందరూ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం జరగబోయే కార్యక్రమంలో విజయవాడ ప్రజలు పాల్గొనే విజయోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. విజయదశమి శుభాకాంక్షలు. నగరంలోని పిపి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో 4 రోజుల పాటు జరిగిన 6వ జాతీయ జూనియర్ సీనియర్స్ యోగాసన ఛాంపియన్షిప్ బుధవారం ఉత్సాహంగా ఉల్లాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా అమరావతికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. యోగా సాధన ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం పెంపొందుతుందన్నారు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను ఒక భాగంగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇటీవల విశాఖ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 3 వరల్డ్ రికార్డులను నమోదు చేసుకోగా విజయవాడలో ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. గౌరవ అధ్యక్షుడిగా హాజరైన యోగా భారత్ ప్రధాన కార్యదర్శి జయదీప్ ఆర్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో యోగా పాత్ర అనిర్వచనీయమైందన్నారు. ఈ పోటీల నుంచి భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారులు వచ్చే ఏడాది జపాన్లో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ లో తలపడతారన్నారు. 2030లో జరిగే కామన్వెల్త్ 2036లో జరిగే ఒలింపిక్స్ లో యోగాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి స్టేడియంలో ఒక యోగా కోచ్ ను నియమించాలన్నారు. యోగా సాధన ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చునన్నారు. రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అమరావతికి ఒక ప్రత్యేక స్థానం కల్పించేందుకు గత 3 నెలలుగా పోటీల నిర్వహణ కమిటీలు విశేషంగా కృషి చేశాయని కొనియాడారు. విజేతలందరికీ అభినందనలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ విశిష్టతను చాటి చెప్పాలని విజేతలను కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ శేషసాయి,
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు మలినేని రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు, రాష్ట్ర ప్రైవేట్ వైద్య దంత కళాశాలలు యాజమాన్య సంఘం అధ్యక్షుడు జి భాస్కర్ రావు, ఎన్టీఆర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాష, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షురాలు ఏ రాధిక, ఉపాధ్యక్షుడు ఎం రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమం విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జరగడం జరిగింది. గత నెల 28 నుంచి ఇవాళ వరకు యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు జరగడం జరిగింది. 6th నేషనల్ ఛాంపియన్షిప్. యోగాసనాన్ని ఒక స్పోర్ట్గా తీసుకొని ముందుకు స్వీకరించడం, ముందుకు తీసుకెళ్ళటం, అలాగే యోగాసనాలు రాబో 2036 భారతదేశం ఒలింపిక్స్ని హోస్ట్ చేస్తుంది. ఒలింపిక్స్లో ఈ స్పోర్ట్స్ కూడా ఉండబోతుంది. తప్పనిసరిగా భారత్కి బంగారు పథకం ఈ స్పోర్ట్స్లో వస్తుంది. ఆ విధంగా కబడ్డీ, ఖోఖో 2 కూడా ఆ ఒలింపిక్ గేమ్స్లో ఉండబోతున్నాయి. ఇది భారత విజయంగా మనం భావించవచ్చు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21 మలచడంతో ప్రపంచానికంతా యోగా సాధన ద్వారా అనేక అద్భుతాలు సాధ్యమవుతాయని ఆయన చెప్పడం జరిగింది. యోగాసనాల్ని ఒక క్రీడగా మార్చి మరింతగా యువతలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వయోపరిమితి అలాగే లింగ భేదం లేకుండా చేయగలిగే ఈ యొక్క యోగ ప్రక్రియ ద్వారా ఒక అద్భుతమైన సమాజాన్ని నిర్మాణం చేయగలం. మనం ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే ఒక ఆలోచన అందరిలో కలిగేందుకు వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అనే ఒక నినాదంతో ఇవాళ యోగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ప్రపంచ యోగా స్పోర్ట్స్లో ఇక్కడ మన ఇండియాలో జరిగేటువంటి అన్ని రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ యోగాసన స్పోర్ట్స్లో పాల్గొనడం చాలా సంతోషం. అందులో మన రాజధాని మన అమరావతి, మన విజయవాడ వేదిక కావటం, ఈరోజు నవరాత్రుల రోజు ఈ కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశం యోగాసనం. ఈ యోగాల్ని, ఆయుర్వేదాన్ని, న్యూమరాలజీని, ఆస్ట్రాలజీని ఇవన్నీ కూడా ప్రపంచానికి అందించినటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు. ప్రపంచానికి ఒక వినూత్నమైనటువంటివి, ప్రజలకు ఉపయోగపడేవి మన భారతదేశంలోని మహా ఋషులు దీన్ని అందించడం జరిగింది. నుంచి 1వ తారీఖు వరకు ఇక్కడ జరిగినటువంటి నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ 25-26 ఏదైతే ఉందో దీనికి ఒక 1000 మంది 30 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంచుకోవడం జరిగింది. యోగాని క్రీడలో భాగంగా చేశారు. అందుకని యోగాసన స్పోర్ట్స్ పేరు మీదుగా దీనికి జరిగేటువంటి ఈ పోటీలు ఏదైతే ఉన్నాయో ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి వారు, గెలిచినటువంటి వారందరూ కూడా ఫిట్ ఇండియా కార్యక్రమానికి అర్హులవుతారు. దాని తర్వాత ఏషియన్ గేమ్స్కి కూడా అర్హులవుతారు. ఇప్పుడే చెప్పడం జరిగింది, కామన్వెల్త్కి, ఒలింపిక్స్కి కూడా 2036లో యోగాసనాల్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయని ఇక్కడ కూడా వెల్లడించడం జరుగుతూ ఉంది. యోగాసన భారత్ నుంచి వచ్చినటువంటి సెక్రటరీ గారు జయదీప్ ఆర్య గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదవారిని ఆదుకునే ఆపన్న హస్తం ప్రతి మనిషిలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపిన ప్రముఖ మానవతావాది కోదరవల్లి నరసయ్య. కలియుగదేవం శ్రీ తిరుమలేశ్వరుని ఆశీస్సులో తాను సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నానని స్పష్టం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకరణలో చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అనుగ్రహం. స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగింపు. చివరి రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ మాలదారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసంగ వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.